తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి, 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికవగా, రెండో చిత్రంగా పొటేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డుకి ఎంపికయ్యాయి. Year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Potel, third best feature film Lucky Bhaskar, feature film on national integration, communal harmony and social uplift, film Committee Kurallu goes to Committee Kurallu. Best children's film 35 Chinna Kadakadu, feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurallu. Best wholesome entertainment film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I my friends andi. Special jury awards. So the special jury award goes to actor Sri Dulquer Salman for Lucky Bhaskar, and second special jury award goes to Ananya Nagala Potel. Special jury award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Kha. Special jury award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallepalli for Raju Yadav. And for Raju Yadav, jury special mention. So ikkada special mention undi kabatti Miss Faria Abdullah for Mattu Vadalara 2 rap song. So these are the awards. ఇక తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె అవార్డులను ప్రకటించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు లహరి. ఎస్ మురళి, తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అలాగే జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ నేతృత్వంలో ఈరోజు 2024కు సంబంధించినటువంటి గద్దర్ చలనచిత్ర అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇప్పటికే జయసుధ కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి ప్రధాన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టుగా కూడా మాకు అనిపిస్తుంది. అలాగే ఫిలిం డైరెక్టర్స్ కావచ్చు, ఫిలిం యాక్టర్స్ కావచ్చు, ఆ హీరో హీరోయిన్లు, బెస్ట్ ఫోటోగ్రాఫర్, కొరియోగ్రాఫర్, ఇలా చలనచిత్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ అవార్డులను కూడా ఇవ్వడం జరుగుతుంది. జూన్ 14న ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ఎవరైతే ఈ బెస్ట్ ఫిలింకి డైరెక్టర్ కావచ్చు, అలాగే హీరో కావచ్చు, ఫోటోగ్రాఫర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి గుర్తింపుగా ఈ ప్రధానోత్సవ కార్యక్రమాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇప్పటికే కమిటీ చైర్మన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు చాలా వరకు కూడా ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి ఎవరైతే బెస్ట్ యాక్టర్స్ కావచ్చు వాళ్ళందరూ
వాళ్ళందరి పేర్లు కూడా కొంతమంది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ నేమ్స్ అన్నీ కూడా ఎలాంటి ప్రలోభాలు లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, అంత సామరస్యంగా ఎట్లాంటి రాజకీయం లేకుండా వాళ్ళందరినీ కూడా చూస్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఇప్పటికే చైర్మన్స్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం ఈరోజు వీళ్ళు ఈరోజు చెప్పినటువంటి కొన్ని పేర్లను అయితే చెప్తున్నాను. అయితే పారదర్శకంగా కొన్ని అవార్డులు ఎంపికైతే చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అవార్డులు చాలా వరకు కూడా వాళ్ళకి మోటివేషన్ ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే బెస్ట్ ఫిలిం యాక్టర్గా, అలాగే ఫిలిం ఉత్తమ చిత్రం అంటే ఈ సంవత్సరం కాదు 2023 వరకు కూడా ఎలాంటి సినిమాలు 2014 నుంచి కూడా 2023 వరకు కూడా ప్రథమ చిత్రము ఉత్తమంగా ఏ ఫిలిం అవార్డుకి దక్కించుకుందో చూద్దాం. కల్కి మూవీ చూసుకోవచ్చు. ది బెస్ట్ మూవీగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ మూవీకి బెస్ట్ ఫిలింగా అవార్డు కూడా రాబోతుందని చెప్పేసి ఇప్పటికే జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉత్తమ రెండో బెస్ట్ ఫిలిము పొటేలు, అలాగే మూడో చిత్రము లక్కీ భాస్కర్, అలాగే బెస్ట్ లీడింగ్ యాక్టర్ కూడా మనం చూసుకోవచ్చు. అల్లు అర్జున్ పుష్ప 2 ఎంత బెస్ట్ యాక్టింగ్గా గుర్తింపు తెచ్చుకున్నారో తెలుసుకోవచ్చు. సో అట్లాంటి యాక్టర్ని బెస్ట్ ఫిలిం యాక్టర్గా ప్రధానంగా ఆయనకు అవార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అలాగే బెస్ట్ లీడింగ్ యాక్టర్గా అల్లు అర్జున్, అలాగే ఉత్తమ నటిగా నివేదా థామస్, అలాగే ఉత్తమ డైరెక్టర్ నాగశ్విన్, ఉత్తమ గాయని అంటే సింగర్గా మనకు శ్రేయా ఘోషాల్ కూడా మనకు చూసుకోవచ్చు. ఎంత మంచి సింగరో ఆమె కూడా గుర్తింపుగా ఆమెకు ప్రధానంగా అవార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు వాళ్ళకు పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఉత్తమ హాస్య నటులు మనకు కమెడియన్స్, మనకు సత్య, వెన్నెల కిషోర్ చెప్తుంది ఏ సినిమా తీసినా కూడా వాళ్ళ కమెడియన్తో అందరినీ ఆకట్టుకుంటారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోనైనా కూడా వాళ్ళ సినిమా చూస్తే చాలు, వాళ్ళ యాక్టింగ్ చూస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు కడుపుబ్బ నవ్వేటువంటి సీన్స్ మనకు ఫిలింలో కనిపిస్తాయి. అందుకే వాళ్ళను హాస్య నటులుగా చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే గాయకుడు సిద్ శ్రీరామ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, ఎస్జే సూర్య బెస్ట్ స్టోరీ రైటర్, శివపాలడుగు, ఇలా కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్, అలాగే రచయిత మనకు చంద్రబోస్కు తెలుసు. ఆయన ఎంత మంచి గీతాలను మనకు అందజేస్తుంటాడు, ఎంత మంచిగా రాస్తారు కూడా మనకు తెలుసు. అలాంటి రచయిత పేరు కూడా మనకు చేర్చడం జరిగింది. స్పెషల్ జ్యూరీ అవార్డు అలాగే అనన్య నాగల్లా, స్పెషల్ జ్యూరీ దుల్కర్ సల్మాన్, అలాగే ఇలాంటి పేర్లు మొత్తం కూడా ఎవరైతే హాస్య నటులు కమెడియన్స్ కావచ్చు, బెస్ట్ యాక్టర్స్ కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, ఈ ఫిలింకి సంబంధించినటువంటి చిన్న తరహా పెద్ద తరహా ఏ సినిమాకైనా సరే బెస్ట్ డైరెక్టర్తో పాటు బెస్ట్ యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం కూడా ప్రొడ్యూసర్తో మొదలు, డైరెక్టర్తో మొదలు సినిమాకి ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకి పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా వాళ్ళని కూడా తీసుకోవాలి. అందుకే వాళ్ళని కూడా బెస్ట్గా చూస్ చేసుకొని కొన్ని పేర్లను కూడా నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసినటువంటి పేర్లను ప్రకటించడం జరిగింది. జూన్ 14వ తేదీన గద్దర్కి సంబంధించినటువంటి చలనచిత్ర అవార్డులను అయితే ఆ రోజు పేర్లతో సహా వాళ్ళను అవార్డులు అందజేయడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు జ్యూరీ కమిటీ చైర్మన్ జయసుధ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే 14 సంవత్సరాల తర్వాత చిన్న తరహా పెద్ద తరహా సినిమా వాళ్ళకు ఒక మోటివేషన్ ఇచ్చే విధంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగడం అనేది చాలా సంతోషకరమైన అంశం అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లహరి.